అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అది కూడా ఇండియన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక పర్మనెంట్ జాబ్ ఇది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు, మంచి జీతంతో ఈ ఉద్యోగం మీ సొంతం కావచ్చు. చూశారుగా, స్టార్టింగ్ శాలరీనే నెలకి సుమారుగా 45,000 రూపాయల పైనే ఉంటుంది. ఇది నిజంగా చాలా మంచి అవకాశం కదా. అసలు ఈ జాబ్ ఏంటి, దీని వివరాలేంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అసలు ఇది ఎలాంటి ఉద్యోగం, శాలరీ ఎంత, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా సెలక్షన్ ప్రాసెస్, లాస్ట్ డేట్ ఏంటి, ఇలా అన్ని విషయాలు చూద్దాం. ఓకే, ముందుగా అసలు ఈ ఉద్యోగం ఏంటో చూద్దాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం. అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇది గ్రూప్ సి కేటగిరీ కింద వస్తుంది. భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉన్న కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇకపోతే జాబ్లో జాయిన్ అయ్యాక ఇనీషియల్ పోస్టింగ్ చెన్నైలో ఉంటుంది. సరే, ఇప్పుడు ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి జీతమెంత, ఎక్కడ పనిచేయాలి, ఈ వివరాలన్నీ చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి హల్వాయి కమ్ కుక్, రెండోది అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఈ రెండూ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులే. అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలేంటంటే, ఒకటి ఎక్స్పీరియన్స్లో, రెండోది శాలరీలో. ఇక జీతం విషయానికి వస్తే, హల్వాయ్ కమ్ కుక్ పోస్ట్కి లెవెల్ 3 పే స్కేల్ ఉంటుంది. అంటే బేసిక్ పే 21,700 రూపాయలు. దీనికి అలవెన్స్లన్నీ కలుపుకుంటే నెలకి చేతికి దాదాపు 45,000 రూపాయలకి పైగా వస్తుంది. అదే అసిస్టెంట్ పోస్ట్కైతే లెవెల్ 2 పే స్కేల్, బేసిక్ 19,900 రూపాయలు. సో నెలకి 40,000 రూపాయల పైనే శాలరీ ఉంటుంది. మరి వర్క్ లొకేషన్ ఎక్కడుంటుంది? చెన్నై కస్టమ్స్ హౌస్లో డిపార్ట్మెంటల్ క్యాంటీన్లుంటాయి కదా, అక్కడే పనిచేయాలి. సింపుల్గా చెప్పాలంటే, కస్టమ్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కోసం ఉండే క్యాంటీన్లో వంట చేయడమే వీరి పని. రైట్. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఏమేం అర్హతలుండాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అప్లై చేసేవాళ్లు తప్పనిసరిగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ పోస్టులు అన్రిజర్వ్డ్ కాబట్టి ఏ కేటగిరీకి కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే రెండింటికి కామన్. 10వ తరగతి పాస్ అయ్యుండాలి. దానితో పాటు క్యాటరింగ్లో సర్టిఫికెట్ లేదా డిప్లొమా ఉండాలి. అసలు తేడా అంతా ఎక్స్పీరియన్స్లోనే ఉంది. హల్వాయ్ కమ్ కుక్ పోస్టుకి ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ క్యాంటీన్లో కనీసం 2 ఏళ్ల వంట అనుభవం అడిగారు. అదే అసిస్టెంట్ పోస్టుకైతే ఎక్కడైనా 1 సంవత్సరం కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన ఘట్టం, అప్లికేషన్ ఎలా పంపాలి అనేది. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్, సో కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో చూద్దాం. గుర్తుంచుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఆఫ్లైన్ మాత్రమే. ఆన్లైన్లో అప్లై చేయడానికి లేదు. ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే అప్లికేషన్ను పంపాలి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. కంప్లీట్గా ఫ్రీ. అప్లికేషన్ ప్రాసెస్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పదం అటెస్టెడ్ బై ఏ గెజెటెడ్ ఆఫీసర్. దీని అర్థమేంటంటే, మీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల మీద గెజెటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి సంతకం, స్టాంప్ వెయ్యాలి. అంతేగాని మనమే సంతకం చేసే సెల్ఫ్ అటెస్టేషన్ కాదు. ఈ ఒక్క చిన్న పొరపాటు జరిగినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్, ఒఫీషియల్ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. ఆ తర్వాత దాన్ని నీట్గా ఫిల్ చేసి ఫోటో అంటించి మీ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. మూడో స్టెప్, మీ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లన్నింటికీ జిరాక్స్లు తీయాలి. నాలుగోది, ఆ జిరాక్స్ కాపీలన్నింటినీ ఒక గెజెటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించాలి. ఫైనల్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఒక ఎన్వెలోప్లో పెట్టాలి. ఎన్వలప్లో ఏమేం పెట్టాలో ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్. 2. అటెస్ట్ చేయించిన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు. 3. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇక 4వది, ఇది చాలా ఇంపార్టెంట్, మీ అడ్రస్ రాసిన 2 ఖాళీ కవర్లు. వాటిమీద ఎలాంటి స్టాంపులు అంటించకూడదు, జస్ట్ మీ అడ్రస్ రాసి పంపాలి. ఇక అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ ఇది.
తప్పులు లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. ది అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, ఎస్టాబ్లిష్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, కస్టమ్ హౌస్, నంబర్ 60 రాజాజీ సాలై, చెన్నై 600-001 ఈ అడ్రస్కి పంపించాలి. అంతేకాదు, మీరు పంపే మెయిన్ కవర్ మీద పెద్ద అక్షరాలతో ఇలా స్పష్టంగా రాయాలి, అప్లికేషన్ ఫర్ ద డిపార్ట్మెంటల్ క్యాంటీన్ పోస్ట్ ఇన్ చెన్నై కస్టమ్స్ అని. ఇలా రాస్తే మీ అప్లికేషన్ కరెక్ట్ డిపార్ట్మెంట్కు త్వరగా చేరుతుంది. ఓకే, అప్లికేషన్ పంపించేశాక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ చివరి వివరాలు కూడా చూసేద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో 2 స్టేజ్లుంటాయి. మొదటిది ఒక రిటన్ ఎగ్జామ్. సిలబస్ కూడా 10వ తరగతి లెవెల్లోనే ఉంటుంది. సో పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్లకి 2వ స్టేజ్లో ట్రేడ్ టెస్ట్ పెడతారు. అంటే ప్రాక్టికల్గా మీ వంట స్కిల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేస్తారన్నమాట. ఇక్కడొక ముఖ్య విషయం గమనించాలి. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అన్ని టెస్టులు అంటే రిటన్ ఎగ్జామ్, ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ కూడా చెన్నైలోనే కండక్ట్ చేస్తారు. కాబట్టి అప్లై చేసేవాళ్లు చెన్నైకి వెళ్లడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం డెడ్ లైన్. అప్లికేషన్స్ పంపడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా ముఖ్యం. చూశారు కదా, ఎలాంటి ఫీజు లేకుండా మంచి జీతంతో వస్తున్న ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగమిది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.